అత్తమ్మ అన్నయ్య వచ్చిండు. అల్లుడు అంత బాగేనా కూసా? బాగానే ఉన్నా అత్తమ్మ, మీరు బాగున్నారా అత్తమ్మ? బాగానే ఉన్నాం. పెద్దోడు ఒక్కడే అల్లుడు ఇంటికి వేయండు, నువ్వు కూడా పోతే మంచిగుండు కదా. ఏ ముఖం పెట్టుకొని పోవాలి నాకు అర్థం కాదు. ఫోన్లో అల్లుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. అల్లుడు గురించి ఇక మనకు తెలిసిందేనే, తాగుతే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు తెలిసి? అల్లుడికి నీ ఎందుకు ఫోన్ చేసిందే? బుజ్జ అవుతామని ఫోన్ మాట్లాడదామని చేసిన. మాట్లాడదామంటే అల్లుడు పక్క ఉన్నాను, ఒక నిమిషం మాట్లాడదామని ఏమన్నా. సరే తీ, అల్లుడు కాకపోతే మనల్ని ఎవరంటారు? ఇక అల్లుడు మాటలు పట్టించుకోకు. అంగడి టైంలో అల్లుడు నోట్లో సినాన్నారు ఏం కదా, వాడు ఎవరు తప్పు చెప్పలే. అది ఎట్లా పడతాడు సీట్ల పడతారా నాకు అర్థం కాదు. మరి ఏం చేద్దాం, ఆడపిల్లలం కన్నందుకు తప్పదు. ఆడపిల్లలం కన్నందుకు మాటలు పడాలి అల్లుళ్ళతోటి. ఇప్పుడు పడుకుంటే ఏం చెప్తాను ఇక, వాళ్ళు తాగే తరపు బిడ్డను మంచిగా చూసుకుంటూ ఉడిచిపోయా. ఇక సరే తీ, మరి ఏం చేద్దాం, అల్లుడే నిమ్మలంగా మారుతాడు. ఏందన్నా చెప్ప చేయకుండా వచ్చినావు? కనీసం ఫోన్ చేస్తే కూడా ఎత్తలేవు కదా. ఫోన్ చేసినావా? చూసుకోవాలి, డ్రైవింగ్లో ఉన్నా కదా. సరే కానీ అసలు ఇప్పుడు ఎందుకు వచ్చినావు అన్న? మళ్ళీ ఎందుకు వచ్చినా అడుగుతాను మేము చెల్లె. రావద్దానే, నువ్వు ఎట్లా చూసిపోదామని వచ్చినా. రావద్దని నేను అంటలేనన్నా, రావచ్చు. కానీ మొన్న అంత పెద్ద గొడవైంది కదా, మళ్ళీ ఇప్పుడు రావడం అవసరమా? అందుకే వచ్చిండ్రా, మన బావ వచ్చినప్పుడు నేను ఇష్టం మాట్లాడినాయి కదా, సరే బావని కలిసి తప్పని చెప్దామని వచ్చిండ్రా. నువ్వేమో తప్పైందని చెప్దామని వచ్చినావు, ఆయనేమో మొన్న గొడవైనప్పటి నుంచి నీ మీద మస్తు కోపం పెట్టుకున్నాడన్నా. ఇప్పుడు వచ్చిండు అనుకో మళ్ళీ గొడవ పెడతాడు. అదేరా, నా మీద కోపం పెట్టుకుని నిన్నేమంటాడు అని చెప్పేసి తప్పైంది బావ అని చెప్పి చెప్దామని వచ్చిన ఇక్కడికి. సరే అన్నా. అల్లుడు ఇంట్లో పోదా అన్నం తిందు. సరే అత్తమ్మ, ఇంతమంది తినేసి వచ్చిన. అయినా బావ రానేయండి, బావ వచ్చినాక అందరం కలిసి తిందాం. బావా అంత బాగేనా? బావనుడు కాదు ఓ లేఖిన మొక్కదానా ఏంది? మళ్ళీ ఎందుకు వచ్చిండు? ఏం చెప్పినావు నాకు అర్థం కాదు. ఇంటి ముందు మంచం వేసి కూర్చోబెట్టి మర్యాదలు చెప్తాలా? పోయి ఏమైనా చికెన్ మటన్ పట్టుకున్నా వాళ్ళ? లేదండి, అన్నయ్య మీతో మాట్లాడదామని వచ్చిండు. ఏం బాంబడిది? ఏం మాట్లాడాలి నాతోటి? నా ఇంటికి ఎందుకు వచ్చినావు నువ్వు అసలు? అదే బావ, మొన్న మీరు మా ఇంటికి వచ్చారు కదా, వచ్చినప్పుడు నేనే అనవసరంగా మాట్లాడినా. సో తప్పైందని చెప్దామని వచ్చినా బావ. నీ కుటుంబం మొత్తం ఇంతేనారా? ఇంటికి వస్తే బావతో మాట్లాడే పద్ధతి తెలియదు, ఏది పడితే అది మాట్లాడినావు. ఇప్పుడు మళ్ళీ తప్పైందని చెప్తాను, మళ్ళీ నా ఇంటికి వచ్చినావు. సరే బావా, నా తప్పైంది, నన్ను క్షమించండి. నువ్వు చెల్లె మంచిగుంటే చాలు, నేను హ్యాపీ బావ. అరే బామ్మర్ది, ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే మీరు మా ఫ్యామిలీకి ఎంటర్ అవుతారో అప్పంచెల్లే మాకు గొడవలు రా భయ్. లేకపోతే నీ చెల్లె నేను ఎంత హ్యాపీగా ఉంటావు నీకేం తెలుసురా బంగారం? అంతే కదరా? మనం ఎంత హ్యాపీగా ఉంటామో ఒకసారి మీ అన్నయ్య చెప్పు. బాగానే ఉంటామండి అన్నయ్య, మేము బాగానే ఉంటాం. కానీ నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, ఏంటివో? అయ్యో ఏంద్రా బంగారం, అప్పుడే నా బామ్మడిని పంపిస్తాడు. రాక ఇంటికి వచ్చింది, మర్యాద లేకపోతే మాట వస్తాయి మనకు. నేను అట్లా మార్కెట్కి పోయి ఆ చేపలు చికెన్ మటన్ మొత్తం తీసుకొని వస్తే మంచిగా అండి పెట్టు, తిన్నాక వెళ్ళిపోతాడు. ఏంది బావా ఇంత వెటకరంగా మాట్లాడతారు? ఇది కరెక్ట్ కాదు బావా. మీరు ఇట్లా తాగకుండా తిరుగుకుంటే ఇది కరెక్టేనా బావా? కరెక్ట్ కాదా? ఎంత కరెక్ట్ కాదా బామ్మడిది? అసలు నువ్వే ఆలోచించు. ఇల్లు ఇవ్వండి రా బాయ్, నా ఇల్లు. ఈ బీర్ ఎవరిది? నా పైసలతోటి నేను కొనుక్కున్నా. నా ఇంట్లో నా బీరు నేను కొనుక్కొని తాగితే కరెక్ట్గా అని చెప్పేసి ఎట్లా అంటావు రా బాయ్? బావా నేను తాగడానికి తప్పనట్లే బావా, తాగడానికి కూడా టైం సందర్భం ఉంటుంది. అయినా మీరు ఇట్లా తాగకుండా తిరుగుకుంటే కరెక్ట్ కాదు. అయినా నాకేందని మీరు అంటారు కదా, మా చెల్లెని మీ ఇంటికి ఇచ్చినాం బావా. మీరు ఇట్లా ఉంటా అంటే నా చెల్లె ఎక్కడ సంతోషంగా ఉంటుంది బావా. మీరు దండం పెడతా బావా, మీరు కాలు మొక్తా బావా, ఇప్పటికైనా మారండి బావా. లేరా బాయ్, నేను మారాను బాయ్, ఇట్లా తాక్కుంటా తిరుక్కుంటా ఉంటా. ఇప్పుడు ఏందైతే నీతో ఏం చెప్తావు నువ్వు? వస్తాయి ఏందే, పోతావా మీ ఉంతోటి? పోతా, నేను ఇష్టం లేదు నువ్వు పోతా అనుకుంటే వెళ్ళిపో. కొడుక బామ్మారి తప్పైంది అన్నాడు కదరా, ఇక అయితే అందరం కలిసి ఇంట్లో పోతుందా? ఇక అమ్మ చేతిలో సీస్ ఉన్నది, నోట్లోకి వెళ్ళి ఇంకొక మాట వచ్చింది అనుకో, సీసా తలక మీద బలుగుతుంది, ముందే చెప్తాను. ఏంద్రా బామ్మర్ది, నీ చెల్లె నాతో సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి నువ్వు ఎట్లా అంటావురా బాయ్? తీసుకోపో మరి, సంతోషంగా ఉంటుంది, నీ ఇంటికి తీసుకొని పో మరి, నేను ఆపుతానా? బావా నా చెల్లెనిచ్చి పెళ్లి చేసింది నేను తీసుకుపోవడానికి కాదు బావా. ఆయన సంతోషంగా ఉంటుందా బావా? ఆయన నీకు చెల్లి ఉంటే నీకు అర్థమవుతుండే బావా సిచ్యువేషన్ ఏందన్నది. అట్లా కాదు రాబాయ్, నాకు చెల్లి ఉంటే నాకు తెలుసు అంటావు. నీ చెల్లె నేను ఏం కష్టపెడతానా చెప్పు? నీ చెల్లె నేను ఏం కష్టపెడతానా? ఏం కష్టపెడతానా బామ్మర్ది చెప్పు, ఏంటి?